సో ఇండియాలో డేటా అనలిటిక్స్లో కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకుంటున్నారా? పర్ఫెక్ట్! ఈరోజు మనం 2026 వరకు మీకు యూజ్ అయ్యే ఒక సాలిడ్ రోడ్ మ్యాప్ గురించి మాట్లాడుకుందాం. రెడీయా? లెట్స్ జంప్ రైట్ ఇన్. ఓకే, ఫస్ట్ ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ చూడండి. 30,000+. ఇదేదో ర్యాండమ్ నంబర్ అనుకోకండి. దిస్ ఈజ్ బిగ్, చాలా బిగ్. ఎస్, రైట్ నౌ ఈ క్షణంలో ఇండియాలో 30,000కి పైన లైవ్ డేటా అనలిటిక్స్ జాబ్స్ ఉన్నాయి. లింక్డ్ఇన్ లాంటి ప్లాట్ఫామ్స్లో చూస్తే మీకే అర్థమవుతుంది. అంటే ఆపర్చునిటీ ఇప్పుడు మీ ముందుంది. ఇట్స్ నాట్ ఇన్ ద ఫ్యూచర్, ఇట్స్ టుడే. ఇప్పుడున్న సిచ్యువేషనే ఇంత ఎక్సైటింగ్గా ఉంటే ఫ్యూచర్ ఇంకా ఎలా ఉండబోతుందో ఊహించుకోండి. లుక్ ఎట్ దిస్, 11 మిలియన్. మైండ్ బ్లోయింగ్ కదా? ఇది జస్ట్ నంబర్ కాదు, ఇది మన ఫ్యూచర్కి ఒక చిన్న టీజర్ లాంటిది. యా, 2026 కల్లా ఇండియాలో డేటా రిలేటెడ్ ఫీల్డ్స్లో సుమారు 11 మిలియన్ జాబ్స్ క్రియేట్ అవ్వబోతున్నాయి. ఇది ఒక జాబ్ వేవ్ కాదు, ఇట్స్ అ జాబ్ సునామీ. మీరు ఈ సునామీలో పార్ట్ అవ్వాలనుకుంటున్నారా? ఆర్ యు రెడీ టు క్యాచ్ దిస్ మ్యాసివ్ వేవ్? సో ఈరోజు మనం ఏం చూడబోతున్నాం? ఫస్ట్, ఫ్రెషర్స్ కోసం ద ఫ్రెషర్స్ ప్లేబుక్. తర్వాత బ్రేక్ తీసుకున్న వాళ్ల కోసం ద కమ్బ్యాకర్స్ రీలాంచ్. దెన్ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్స్ కోసం ద ఎక్స్పీరియన్స్డ్ ప్రోస్ నెక్స్ట్ మూవ్. ఫ్రీడమ్ కోరుకునే వాళ్ల కోసం ద ఫ్రీలాన్సర్ అడ్వాంటేజ్. అండ్ ఫైనలీ, అందరికీ కోసం యోర్ పాత్ టు సక్సెస్. ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయం ఉంది. ఆల్రైట్, ఫస్ట్ స్టాప్ ద ఫ్రెషర్స్ ప్లేబుక్. ఇప్పుడే కాలేజ్ కంప్లీట్ చేసి డేటా వరల్డ్లోకి అడుగు పెడదాం అనుకునే వాళ్ల కోసం ఇది మీ స్టార్టింగ్ పాయింట్. ఓకే ఫ్రెషర్స్, చూడండి, మీరు జూనియర్ డేటా అనలిస్ట్ ఆర్ BI అసోసియేట్ లాంటి రోల్స్తో స్టార్ట్ చేయొచ్చు. పెద్ద పెద్ద స్కిల్స్ ఏం అవసరం లేదు, జస్ట్ బేసిక్స్ లైక్ ఎక్సెల్, కొంచెం SQL అండ్ పవర్ BIతో రిపోర్ట్స్ చేయడం నేర్చుకుంటే చాలు. అండ్ స్టార్టింగ్ శాలరీ కూడా చూడండి, 3 to 6 lakhs per annum రేంజ్లో ఉంటుంది. నాట్ అ బ్యాడ్ స్టార్ట్ ఎట్ ఆల్, రైట్? సో ఎలా స్టార్ట్ చేయాలి? హియర్స్ అ సింపుల్ 3-step ప్లాన్ ఫర్ యూ. 1. ఇన్ఫోసిస్, TCS, యాక్సెంచర్ లాంటి కంపెనీస్లో BPO రూల్స్ టార్గెట్ చేయండి. హే, మీరు బీకామ్ ఆర్ BBA అయినా పర్వాలేదు, టెక్ డిగ్రీ కంపల్సరీ ఏం కాదు. 2. మీ స్కిల్స్ చూపించడానికి ఒక సింపుల్ సేల్స్ డాష్బోర్డ్ లాంటి ప్రాజెక్ట్ బిల్డ్ చేయండి. 3. ఇంటర్న్షాలాలో వాకిన్స్ కోసం అప్లై చేయడం స్టార్ట్ చేయండి. సి, సింపుల్ స్టెప్స్ టు గెట్ స్టార్టెడ్. నెక్స్ట్ అప్ ద కమ్బ్యాకర్స్ రీలాంచ్. కెరియర్లో కొంచెం బ్రేక్ వచ్చిందా? డోంట్ వరీ ఎట్ ఆల్, ఈ సెక్షన్ మీకోసమే. లెట్స్ సీ హౌ యూ కెన్ మేక్ అ పవర్ఫుల్ కమ్బ్యాక్. ఓకే కమ్బ్యాకర్స్, మీ స్ట్రాటజీ ఏంటి? చాలా సింపుల్. మీ కెరియర్ గ్యాప్ని ఒక అడ్వాంటేజ్గా మార్చుకోండి. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక గూగుల్ డేటా అనలిటిక్స్ సర్టిఫికేషన్ చేయండి. దానికి తోడు మీ గిట్హబ్ ప్రొఫైల్లో ఒక 2-3 సాలిడ్ ప్రాజెక్ట్స్ పెట్టి చూపించండి. అంతే. ఎంట్రీ లెవెల్ అనలిస్ట్ ఆర్ డేటా అసోసియేట్ రోల్స్కి అప్లై చేస్తే యూ కెన్ ఈజీలీ ఎక్స్పెక్ట్ అ సాలరీ ఆఫ్ 4 to 7 lakhs. యోర్ బ్రేక్ డజంట్ డిఫైన్ యూ, యోర్ స్కిల్స్ డూ. మీకోసం కూడా ఒక క్లియర్ 3-step ప్లాన్ ఉంది. ఫస్ట్, గూగుల్ డేటా అనలిటిక్స్ సర్టిఫికేషన్ కంప్లీట్ చేయండి. సెకండ్, కోర్సెరాలో ఉన్న ఫ్రీ కోర్సెస్తో మీ స్కిల్స్ని బ్రష్అప్ చేసుకోండి. అండ్ థర్డ్, అండ్ ఇది చాలా ఇంపార్టెంట్, మీ గిట్హబ్ ప్రొఫైల్ని స్ట్రాంగ్గా బిల్డ్ చేయండి. రిమెంబర్, ఈ రోజుల్లో మీ రెజ్యూమే కన్నా మీ గిట్హబ్ పోర్ట్ఫోలియోనే ఎక్కువ మాట్లాడుతుంది. దాట్స్ యువర్ రియల్ సూపర్ పవర్. ఓకే, ఇప్పటి వరకు ఎంట్రీ లెవెల్ గురించి మాట్లాడుకుందాం. వాట్ అబౌట్ ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్? సే 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ల గురించి. ఈ సెక్షన్లో మీ కెరియర్ని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకువెళ్లాలో చూద్దాం. చూడండి, ఎక్స్పీరియన్స్ అంటే రోల్స్ కూడా మారుతాయి. సీనియర్ అనలిస్ట్, అనలిటిక్స్ కన్సల్టెంట్ ఇలాంటి పొజిషన్స్ మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాయి. కోర్స్ ఇక్కడ కొంచెం అడ్వాన్స్ స్కిల్స్ కావాల్సొస్తాయి, లైక్ పైథన్ ఆర్ టాబ్లో. బట్ లుక్ ఎట్ ద రివార్డ్. శాలరీ జంప్ చూడండి, 8 to 15 lakhs per annum వరకు వెళ్తుంది. దిస్ ఇస్ వేర్ యోర్ కెరియర్ రియలీ టేక్స్ ఆఫ్. ఈ చార్ట్ని ఒకసారి చూడండి. యాన్యుయల్ గ్రోత్ ఇన్ డిమాండ్ 45%. ఈ నంబర్ చెప్తుంది ఏంటంటే మార్కెట్లో ఫ్రెషర్స్ కన్నా ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్స్కి డిమాండ్ ఎక్కువగా ఉంది. సో ఇఫ్ యూ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్, యు ఆర్ ఇన్ అ వెరీ వెరీ స్వీట్ స్పాట్ రైట్ నౌ. ద మార్కెట్ వాంట్స్ యూ. ఓకే, 9 to 5 జాబ్ వద్దు, ఫ్లెక్సిబిలిటీ కావాలి. రిమోట్గా వర్క్ చేయాలి అనుకుంటున్నారా? బేసికలీ మీకే బాస్గా ఉండాలి అనుకుంటున్నారా? అయితే ఈ సెక్షన్ మీకోసం. లెట్స్ టాక్ అబౌట్ ద ఫ్రీలాన్సర్ అడ్వాంటేజ్. సో రెండిటికీ తేడా ఏంటి? ఆన్-సైట్ రోల్స్లో ఒక స్ట్రక్చర్డ్ కెరియర్ ఉంటుంది, ఒక టీమ్ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది. రిమోట్ గిగ్ వర్క్లో ఆన్ ది అదర్ హ్యాండ్ హై ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఎర్నింగ్స్ ప్రాజెక్ట్ బేస్డ్గా ఉంటాయి. రెండూ బాగానే ఉంటాయి, బట్ మీ లైఫ్ స్టైల్కి, మీ గోల్స్కి ఏది సెట్ అవుతుందో దాట్స్ ది రియల్ క్వశ్చన్. ఫ్రీలాన్సింగ్లో ఎలా ఉంటుంది? క్విక్గా చెప్పాలి అంటే ప్రాజెక్ట్స్, డేటా క్లీనింగ్, డాష్బోర్డ్ క్రియేషన్ లాంటివి ఉంటాయి. వెల్ ఫౌండ్, అప్వర్క్ లాంటి ప్లాట్ఫామ్స్లో దొరుకుతాయి. ఎర్నింగ్స్ వచ్చి మంత్లీ 20,000 నుంచి 50,000 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు.
అండ్ ఇక్కడ కూడా ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీ స్ట్రాంగ్ గిట్ హబ్ పోర్ట్ఫోలియో. అదే మీకు ప్రాజెక్ట్స్ తెచ్చిపెడుతుంది. ఓకే, మనం ఫ్రెషర్స్, కమ్బ్యాకర్స్, ప్రోస్ అండ్ ఫ్రీలాన్సర్స్ ఇన్ని పార్ట్స్ చూసాం. బట్ వీటన్నిటిలో ఒక కామన్ విషయం ఉంది, సక్సెస్కి సీక్రెట్ ఫార్ములా లాంటిది. ఏంటది? లెట్స్ ఫైండ్ అవుట్. సో రిక్రూటర్స్ ఏం చూస్తారు? 3 ఇంపార్టెంట్ విషయాలు. 1. మీ కెరియర్ గ్యాప్ కన్నా మీ పోర్ట్ఫోలియోనే ఎక్కువ మాట్లాడాలి. అ స్ట్రాంగ్ పోర్ట్ఫోలియో ఇస్ ఎవ్రీథింగ్. 2. ఎప్పుడూ నేర్చుకుంటూ ఉండాలి. కంటిన్యూవస్ అప్స్కిల్లింగ్ అనేది నాన్ నెగోషియబుల్. 3. రీసెంట్ సర్టిఫికేషన్స్. ఇవి మీరు కమిటెడ్గా, అప్డేటెడ్గా ఉన్నారు అని ప్రూవ్ చేస్తాయి. ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకుంటే చాలు, యువర్ గోల్డెన్. ఓకే, ఇంత ఇన్ఫర్మేషన్ తర్వాత ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్ మీకు. ఈ డేటా అంతా తీసుకుని మీ నెక్స్ట్ కెరియర్ మూవ్కి మీరు ఎలా యూజ్ చేస్తారు? థింక్ అబౌట్ ఇట్. బికాస్ ద రైట్ డేటా కెన్ చేంజ్ ఎవ్రీథింగ్. సో గో ప్లాన్ యర్ మూవ్. ఆల్ ద వెరీ బెస్ట్.